హలో అండి, నమస్తే. సింక్ అనేది ఇలా బ్లాకేజ్ అయిపోయినప్పుడు మనము గిన్నెలు తోమిన దానికంటే కూడా దీనికే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందండి. ఒక ప్లాస్టిక్ బాక్స్ ని తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్స్ వరకు బేకింగ్ సోడాను, వైట్ వెనిగర్ ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఇలా పూర్తిగా కరిగిన తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదండి, ఒక గ్లాస్ వరకు ఈ హాట్ వాటర్ ని ఇందులో కలిపేసి ఏదైనా చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా కూడా దాంట్లోకి నింపేసేయండి. ఈ బాటిల్ కి క్యాప్ పెట్టకుండా మన చేత్తో ఇలా పైన మూసేసి సింక్ లో వాటర్ వెళ్లే హోల్ ఉంటుంది కదండి, దాంట్లో దీన్ని ఇలా రివర్స్ లో పెట్టేసి పైకి కిందికి కదుపుతూ ఉన్నామనుకోండి, వాటర్ బ్లాకేజ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత కూడా మనకి వాటర్ బ్లాకేజ్ అనేది అస్సలకే రాదండి. ఇలా మనము ఒక 6 monthsకి ఒకసారి కానీ 1 yearకి ఒకసారి ఇలా చేసామనుకోండి, సింకులో వాటర్ బ్లాకేజ్ అనే సమస్య అస్సలకే రాదండి. ఒక్క నిమిషంలోనే వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయండి. ఆ తర్వాత మనము దీన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. లేదంటే సింకులో అప్పుడప్పుడు హాట్ వాటర్ వేసినా కూడా వాటర్ బ్లాకేజ్ సమస్య అస్సలకే రాదు. వెనక సైడ్ కూడా మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా దాంట్లో ఉండే మురికి పోదు కదా. దీంట్లో కొన్ని హాట్ వాటర్ని వేసి కోల్గేట్ పేస్ట్ని కూడా వేసిన తర్వాత ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన దాంట్లో ఉండే మురికి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని సంవత్సరాలు పట్టిన జిడ్డునైనా ఈజీగా తొలగించుకోవచ్చు. మరొకసారి ఫ్రెష్ వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాను చూడండి, ఎంత నీట్గా ఎంత క్లీన్గా కనబడుతుందో. మన ఇంట్లో ఉండే అన్ని మిక్సీ జార్లను ఇలా ఒకేసారి క్లీన్ చేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వేసుకునే సాక్స్లు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలా సాక్స్లు వేసుకున్న తర్వాత దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. ఇలా మనము వాష్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండే పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి, ఆ పర్ఫ్యూమ్ని ఈ సాక్స్లకు స్ప్రే చేసుకోవాలి. లేదంటే పౌడర్ని అయినా వేసుకోవచ్చండి. దీనివల్ల సాక్స్లను మనం ఇంట్లో పెట్టినా కానీ షూ ర్యాక్లో పెట్టినా కానీ మంచి సువాసన వస్తుందండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. బెల్ట్ రూల్లను ఇలా రౌండ్గా మడత పెట్టి మనము కబోర్డ్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుందండి. దాన్ని ఇలా నీట్గా మడత పెట్టలేకపోతాం కదా. ఇప్పుడు ఇలా రౌండ్గా మడత పెట్టిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, అయిపోయిన దానికి ఇలా చివర్లో కొద్దిగా హోల్ చేసుకొని ఇలా వైర్లను కానీ బెల్ట్లను కానీ ఈ హోల్లో పెట్టేసి మనము ఎక్కడ పెట్టినా కూడా బెల్ట్ అనేది స్పేస్ తక్కువగా తీసుకుంటుంది. చూడ్డానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు 1 టీ స్పూన్ ఇది వేసారనుకోండి, బట్టలు అనేవి ముడతలు కాకుండా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. నేనైతే ఇక్కడ కాటన్ డ్రెస్లు, శారీస్, షర్ట్స్, జీన్ ప్యాంట్లు అన్నీ వేసానండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని, కంఫర్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ పౌడర్ని కూడా వేసుకోండి. ఇది వాటర్లో పూర్తిగా కలిసిపోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా చూసుకున్నాకనే. ఇలా లిక్విడ్ మాదిరిగా ఉన్న తర్వాత మనము కంఫర్ట్ వేసిన దాంట్లో కానీ లేదా డైరెక్ట్గా బట్టలల్లో వేసినా ఎలా వేసినా పర్వాలేదండి. ఇలా పూర్తిగా వేసిన తర్వాత మనము వాషింగ్ మిషన్ ఆన్ చేసి పూర్తిగా ఎండైన తర్వాత మీకు బట్టలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ వేయటం వలన మనము సమ్మర్లో కాటన్ డ్రెస్లు కానీ కాటన్ శారీస్ వేసాం కదండి, దానికి ప్రత్యేకంగా గంజి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి బట్టలు అయితే స్టిఫ్గా మళ్ళీ దీన్ని ఐరన్ చేయాల్సిన పని ఉండదండి. మనము ఎక్కువగా గంజి పెట్టేసామనుకోండి, ఖచ్చితంగా ఐరన్ చేయాల్సిన పని ఉంటుంది కదా. ఇలా కార్న్ఫ్లోర్ పౌడర్ని కొద్దిగా వేసి చూడండి, ఎలాంటి బట్టలైనా చాలా నీట్గా ముడతలు లేకుండా ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. అంతే కదండి, కాలర్పై ఉండే మురికిని కూడా ఇట్టే తొలగిస్తుంది. ఇలాంటి కాటన్ డ్రెస్లే కాకుండా సిల్క్ డ్రెస్లు, జీన్ ప్యాంట్లు, టీషర్ట్స్ ఏవైనా సరేనండి చాలా నీట్గా ముడతలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.